హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. అయితే ఈ వీడియోలో మీ అందరికీ వింటర్ సీజన్లో పిల్లలకి ఇలాంటి స్వెటర్స్ అనేవి ఎక్కువగా వేస్తూ ఉంటామండి. అయితే ఈ స్వెటర్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి పిల్లలకి వేసేటప్పుడు జిప్ అనేది ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటుంది. అలాగే కింద ఇలా ప్లాస్టిక్ ఉంటుంది కదా, ఈ ప్లాస్టిక్ కూడా పగిలిపోతే ఈ జిప్ అనేది ఎలా ఎక్కించాలి అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ జిప్ ని ఎలా వేయాలి ఈజీగా అనేది ఈ వీడియోలో చూపిస్తానండి, చూసేయండి. ఏంటంటే ఇది మా అబ్బాయి ఇది అన్నమాట. ఇది మనకి వేస్తా ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ దగ్గర వేయించాను. కానీ చూసిన తర్వాత చాలా ఈజీ అనిపించింది అనమాట. ఇంత ఈజీనా అనిపించింది. అయితే చూడండి, ఈ జిప్పుని ఎలా ఎక్కించిందో చూసారా? ఇదిగోండి, ఒక సైడ్ స్వెటర్ సైడ్ ని ఒక జిప్ అనేది తీసుకొని ఈ జిప్పుకి ఒక సైడ్ మాత్రం ఎక్కించింది అనమాట. ఇలా ఎక్కించిన తర్వాత ఇదిగోండి, ఈ సైడ్ కూడా ఈ విధంగా ఎక్కేసింది. దానికి సైడ్ కి గ్యాప్ ఉంటుంది కదా, జిప్ లోపల గ్యాప్ తెచ్చి డైరెక్ట్ గా ఇలా ఎక్కిచ్చేసుకొని ఇలా లాగేసుకోవటం అనమాట. చూసారా? చాలా ఈజీగా సింపుల్ గా అయిపోయే పనండి. మనకి షాపుల్లో కూడా ఇలాంటి జిప్పులు అవైలబుల్ గా ఉంటాయి. డైరెక్ట్ గా తెచ్చుకొని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈమె చేస్తుంటే నాకు చాలా ఈజీ అనిపించిందండి. మీరు కూడా ఎవరైనా పిల్లల స్వెటర్స్ కానీ ఇలాంటి ఖరాబ్ అయిపోయిన స్వెటర్స్ ఉంటాయి కదా, ఇలా జిప్పు మధ్యలో ఇలా క్లాత్ అనేది విరుకుతుంది అనమాట. ఇలా అడ్డొచ్చినప్పుడు తీసేసుకొని ఇలా లాగేసుకోవాలండి. వాటి వల్ల జిప్పులు అనేది ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా జిప్పుని ఒక్కొక్కసారి క్లాత్ ని ఎడంగా తీసేసుకొని జిప్పుని లాగితే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా జిప్పుని ఇలా ఎక్కిచ్చేసుకొని జిప్ అనేది కిందికి రాకుండా ఇక్కడ ఇక్కడ పగిలింది కదా, ఇది కిందకి రాకుండా జిప్పు సపోర్ట్ కి ఇక్కడ సూది దారంతో కుట్టింది అనమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఇంట్లోనే మనం ఈజీగా చేసుకునే పనండి. అనవసరంగా వీటిని షాపులలోకి తీసుకెళ్ళి ఎక్కువ ఎక్కువ డబ్బులు ఇచ్చేసి చేపిస్తూ ఉంటాము. అలా చేయకుండా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఈ రెండు కలర్ జిప్పులు ఉన్నాయి కదా, దీన్ని ఇక్కడ గట్టిగా పట్టుకొని అటు ఇటు జిప్పుకి సపోర్ట్ గా ఇలా కుడుతుంది అనమాట. చాలా ఈజీ అండి. మనకు తెలియక మార్కెట్ లో ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టేస్తూ ఉంటాము. అందుకోసమే మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి. చాలా మందికి ఇది తెలియదు కదా, పాడైపోయిన జిప్పు పాడైపోయింది కదా అని చెప్పి పక్కన పెట్టేయడం, అలాగే పిల్లలు వేసుకోకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా జిప్పు ఫెయిల్ అయిపోయిన ఏ స్వెటర్ కి, వింటర్ సీజన్ లో మనం ఎక్కువగా స్వెటర్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇక్కడ చూడండి, చక్కగా కుడుతుంది. జిప్ కి చాలా సపోర్ట్ గా ఉందన్నమాట. ముందుకి వెనక్కి ఫ్రంట్ కి చక్కగా జిప్పు కూడా చాలా ఈజీగా కుట్టింది. ఇక్కడ జిప్పు కింద దాకా రాకుండా చక్కగా దానికి సపోర్టింగ్ చాలా బాగుందండి. ఇలా చూడండి, మీకు చూపిస్తున్నాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ థ్రెడ్ తోని కుట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ బ్లాక్ దారంతో కుడుతున్నా అండి. తన దగ్గర కలర్ థ్రెడ్ లేదంట, అందుకని బ్లాక్ దారంతో కుడుతుంది అనమాట. మీ దగ్గర ఎలాంటి దారం ఉన్నా సరే చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా? ఇలా కొంచెం పెద్ద సూది అయితే కొంచెం ఈజీగా లోపల వరకు వెళ్తుంది అనమాట. కొంచెం మందపాటి సూదితో ఇలా కుట్టుకుంటే మనకి సేఫ్టీగా ఉంటుంది అనమాట. జిప్ అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇది తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఓ జిప్పే కదా అని ఒక డబ్బులు ఎక్కువ ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారండి. అలా కాకుండా ఈవిడ ఎలా అయితే పెట్టిందో అలానే మీరు కూడా ట్రై చేయండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా సింపుల్ అండి. ఫెయిల్ అయిపోయిన జిప్పుని తీసేసి ఇంకో జిప్పుని చాలా ఈజీగా ఎక్కిచ్చేసింది అనమాట. చూపించాను కదా మీకు ఎలా ఎక్కిచ్చింది అనేసి. తర్వాత ఆ జిప్ అనేది కిందకి రాకుండా ఇక్కడ బ్యాక్ కింద పార్ట్ లో కుడుతున్నప్పుడు జిప్ అనేది చాలా స్టిఫ్ గా
చాలా బాగా ఉందండి. అసలు జిప్ అనేది అయితే ఊడిపోలేదు. జిప్ చాలా గట్టిగా ఉంది. అందుకే మీకు తెలియడం కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో అనేది అయితే షేర్ చేశాను. నచ్చిన వాళ్ళకి మీరు ట్రై చేయండి. తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ జిప్పులనేవి అవైలబుల్‌గా ఉంటాయండి బయట. ఆ జిప్పుని తీసుకొచ్చుకొని డైరెక్ట్‌గా మన స్వెటర్‌కి ఎక్కించుకుంటే సరిపోతుందనమాట. చాలా మంది జిప్పే కదా అని చెప్పి బయట పడేస్తూ ఉంటారు. వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చక్కగా ఇంట్లోనే ఈజీగా ఇలా జిప్‌ని మనం ఎక్కిచ్చేసుకోవచ్చనేది ట్రై చేయండి. చాలా మందికి యూజ్ అవుతుంది. ఇలా చక్కగా బ్యాక్ సైడ్ అంతా కూడా కుట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా కుట్టింది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలనమాట. ఇలా ఒక ముడిలాగా వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇలా 2 సార్లు ముడేసుకున్న తర్వాత చాలా స్టిఫ్‌గా ఉంటదండి. అస్సలు ఊడిపోదు. ఇప్పుడంతా గూడా చూపిస్తాను మీకు. చూసారా ఎంత బాగొస్తుందో? క్లాత్ అప్పుడప్పుడు మనకి జిప్ వేసేటప్పుడు, తీసేటప్పుడు క్లాత్ అనేది అడ్డొస్తూ ఉంటదండి. అలా వచ్చిన ఈ క్లాత్‌ని కొంచెం తీసుకుంటూ ఒకసారి జిప్‌ని ఇలా అనుకోవాలనమాట. ఇది చూసారా ఇక్కడ కుట్టాననమాట. అంత స్వెటర్ చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇదిగోండి చూసారా ఇలా అడ్డొస్తూ ఉంటది. ఇలా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలనమాట. దీనివల్ల గట్టిగా అవుతా ఉంటది. జిప్ తీసినా రాదు. దీనివల్ల జిప్పులు ఖరాబ్ అయ్యే అవకాశం గూడా ఉంటదండి. మీరు గూడా నెక్స్ట్ టైమ్ ఇలా ట్రై చేయండి. ఏయైనా మనకి బయట జిప్పులనేవి అవైలబుల్‌గా ఉంటాయి. తెచ్చుకొని ఒక జిప్‌ని ఇలా తీసి చక్కగా వేసుకున్నారంటే సరిపోతుందండి. చూసారా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. జిప్ పోయింది అది ఇది అని చెప్పేసి బయట తీసుకెళ్ళి ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి అవసరమైన వాళ్ళు యూజ్ చేయండి. ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.